వెల్కమ్ టు రూపా ఐఏఎస్. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ పిఎల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు లాంగ్ అవైటెడ్ రిజల్ట్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా వస్తుంది. 2019లో ఎగ్జామ్. సో ఆ రిజల్ట్ 2 డేస్ బ్యాక్ రావడం, అదేవిధంగా మాకు ఎన్నో కాల్స్ రూపా ఐఏఎస్ అకాడమీకి ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నారా లేదని చెప్పి. సో మేము స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం రూపా ఐఏఎస్ అకాడమీ ఎన్నో కరెంట్ అఫైర్స్ వీడియోస్, ఎన్నో ఏపీ తెలంగాణకు సంబంధించి ఎన్నో వీడియోస్ చేసాం. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఫర్ ది సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డ్రీమ్ అచీవ్ చేయడంలో రూపా ఐఏఎస్ అకాడమీ కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ నిర్వహించిన పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. సో హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 50 మార్క్స్ ఇంటర్వ్యూ. మన రిటర్న్లో ఎంత మెరిట్ వచ్చినా కూడా ఇక్కడ ఈజీగా తెచ్చుకోవచ్చు కాస్త టిప్స్ తోటి. 50 మార్క్స్లో 30 మార్క్స్ ఎబవ్ వస్తే మంచి స్కోరే, 35 వస్తే వెరీ గుడ్ స్కోర్, 40 అంటే ఎక్స్ట్రాడినరీగా. సో 30 ఎబవ్ మార్క్స్ సెక్యూర్ చేయాలంటే మరి ఏ విధంగా టిప్స్ మనం ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. దీంట్లో భాగంగా ఏపీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. దీంట్లో మనకి ముఖ్యంగా చూస్తే 50 మార్క్స్ మనకి ఇంటర్వ్యూ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఈ ఎగ్జామే కాదు, మీరు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా లైఫ్లో ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో రూపా ఐఏఎస్ అకాడమీ మోటో ఏంటంటే టు సపోర్ట్ ది ఆస్పిరెంట్స్. ముఖ్యంగా ఈ లెక్చరర్ పోస్ట్ అనేది చాలా పవిత్రమైనది, గురుతర బాధ్యత. గురువు ఎంత మనకి రోల్ ప్లే చేస్తాడో ఈ సొసైటీలో తెలుసు. కాబట్టి ఇది ఈ యొక్క కాబోయే గురువులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో. సో కాబట్టి మీరు ఒక గురువు పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు, మీ డ్రీమ్. ఎందుకంటే ఈ పిఎల్ రాశారు అంటేనే ఒక మంచి పర్స్పెక్టివ్ విజన్ తోటి మీరు వెళ్తున్నారని అర్థం. కాబట్టి ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులు కూడా చెప్పండి. ఆల్ ఇంటర్వ్యూస్కి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది ఏపీ పాలిటెక్నిక్ లెక్చరర్స్కి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు టిప్స్ చూద్దాం. ఆ ఎగ్జామ్ ఏ విధంగా పర్సనల్ బయోడేటా అడుగుతారు అవన్నీ కూడా దీంట్లో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంటర్వ్యూ బోర్డ్ ఫేస్ చేసే ముందు కొన్ని టిప్స్ చెప్తాను. ముఖ్యంగా ఇంటర్వ్యూ బోర్డులో 4 or 5 మెంబర్స్ ఉంటారు. 4 or 5 మెంబర్స్. వీళ్ళందరూ కూడా మీకంటే ఏజ్లో డబుల్ ఏజ్ ఉంటుంది. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ఉంటారు, రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు మీరు 2-3 మినిట్స్ మీరు నోరు విప్పగానే వాళ్ళు మొత్తం మీ యొక్క ఎబిలిటీని ఎస్టిమేట్ చేస్తారనమాట. సో మీ హానెస్టీని, మీ యొక్క ఆ ఎబిలిటీని, ఆ డ్రెస్ కోడ్ని అవన్నీ కూడా వాళ్ళు గెస్ట్ చేస్తారు. కాబట్టి కొన్ని టిప్స్ చెప్తాను మీకు. ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్వ్యూ ఫేస్ చేసే ముందు ఒక 10 డేస్ నుంచి ముందు మీకు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఫేస్ డల్గా లేకుండా, అదేవిధంగా చక్కటి ఎక్కువగా వాటర్ తీసుకుంటూ, కొన్ని ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటూ, ఆయిల్ ఫుడ్ తగ్గిస్తే మీరు బ్రైట్గా కనిపిస్తారు. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్కి యాక్టివ్గా బ్రైట్గా కనిపించాలి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాం, మీకు తెలుసు ప్రోవర్బ్. అంటే మీ ఫేస్ చూడంగానే యాక్టివ్గా ఉండాలి, తప్పదు నటించాలి. మనకి 15 నుంచి 20 నిమిషాలు ఇంటర్వ్యూ ఉంటుంది. అంతకీ 20 నిమిషాల పైన కూడా ఇంటర్వ్యూ ఉంది అంటే అర్థం ఏంటంటే నీలో ఎక్కువ విషయం ఉంది, నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ విషయాన్ని, నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారని అర్థం. జనరల్గా 15 నుంచి 20 నిమిషాలు ఒక క్యాండిడేట్కి ఇంటర్వ్యూ జరుగుతుందన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి బిఫోర్ ఇంటర్వ్యూ 10 డేస్ నుంచి ఎక్కువ హాఫ్ వాటర్ తీసుకోవడం, మలనాలన్నీ పాస్ అయిపోతాయి బాడీ నుంచి, ప్లేస్ గ్లేజింగ్ వస్తుంది, యాక్టివ్గా ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్కి వెళ్ళమని కాదు. సో కాబట్టి చక్కగా నీట్గా యాక్టివ్గా ఉండాలి. అయితే ఇక్కడ టిప్స్లో ఒక్కొక్కటి చూద్దాం మనం. రీచ్ ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రియర్ టు ది గివెన్ టైం. మన ఇంటర్వ్యూకి ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజు 2 గంటల ముందే వెళ్దాం ఇంటర్వ్యూకి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అనగానే ఎంత గొప్ప వాళ్ళైనా కూడా కాస్త ఫియర్ వస్తుంది, భయం వేస్తుంది, మనకి షివరింగ్ వస్తుంది. కాబట్టి ఆ అట్మాస్ఫియర్ కొత్త, ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ కొత్త. కాబట్టి ఆ ప్లేస్కి 2 గంటల ముందే చేరుకుంటే మన బ్రెయిన్ ఏమవుతుందంటే ఆ అట్మాస్ఫియర్కి 1 గంట తర్వాత అలవాటు పడిపోతుంది. సో కాబట్టి ఇంటర్వ్యూకి ముందుగా వెళ్ళడం చాలా ఉత్తమమైన పని అనమాట. హరీబర్రీగా వెళ్ళడం, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రావడం వెహికల్లో, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ముందుగానే 2-3 అవర్స్ ముందుగానే వెళ్తే చాలా ఉత్తమం అనమాట. అదేవిధంగా డ్రెస్ కోడ్, ఇది చాలా ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్, మనిషి ఫస్ట్ అపీరెన్స్ ఈజ్ ద బెస్ట్ అపీరెన్స్ అని డ్రెస్ కోడ్, మేల్ ఫిమేల్ చెప్తాను. ఈ డ్రెస్ కోడ్లో చక్కటి ఉతుకి, కొత్తవని కాదు, చక్కటి వాష్ చేసిన, నీట్లు ఐరన్ చేసి వాష్ చేసిన షర్టు, ప్యాంటు, షూ
చాలు. టై కడితే ఇంకా మంచిది, ఎందుకంటే మనకి ఇది గెజెటెడ్ జాబ్ కాబట్టి టై కట్టిన లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. గడ్డం లేకుండా కటింగ్ నీట్గా కట్ చేసుకుని నీట్గా మనకి తయారై షూ అంటే మ్యాచింగ్ షర్ట్ మ్యాచింగ్ ప్యాంట్ రెండు కూడా బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ కామన్, అది ఇంకా ఏ కలర్ అనే వేసుకున్నా పర్లేదు. ఆ మ్యాచింగ్ షర్ట్ ప్యాంట్ మీద కూడా క్వశ్చన్ అడగచ్చు, డ్రెస్ కోడ్ మీద కూడా. షూ కూడా బ్లాక్ కలర్ షూ ఇస్ ద సజెస్టబుల్ అనమాట, జనరల్గా ఎగ్జిక్యూటివ్ లుక్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఫిమేల్ అయితే గర్ల్స్ కాటన్ శారీ ఆర్ ఏదైనా కాటన్ డ్రెస్ వేసుకుంటే మనకి బాగుంటుంది. ఎబ్బెట్టుగా నగలు వేసుకోవడం, పెద్ద పెద్ద రింగులు పెట్టుకోవడం, లిప్స్టిక్స్ రాసుకోవడం అవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే, ఎందుకంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. సింపుల్గా వెళ్ళాలి. సో సింపుల్గా వెళ్తే సింప్లిసిటీ ప్లస్ నీట్నెస్ క్లీన్లీనెస్ కనబడుతుంది అనమాట. సో కాబట్టి డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డ్రెస్ కోడ్ కూడా చూస్తారు కాబట్టి ఇది ఈ విషయంలో జాగ్రత్తగా మీరు డ్రెస్ కోడ్ మీద ఆ కలర్ మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. సో అది డ్రెస్ కోడ్. అదేవిధంగా డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ చూస్తే మనకి 1 వీక్ ముందే మనకు తెలుస్తుంది కాబట్టి ఎంట్రీ డేట్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాళ్ళు ఏం అడిగారు అన్నీ కూడా ఫొటోస్ కావచ్చు అన్నీ దగ్గర పెట్టుకోవడం మనకు ఉత్తమం. లేకపోతే లాస్ట్ మినిట్లో మీకు టెన్షన్ వస్తుంది, టెన్షన్ నుంచి మనకి అంతా కూడా ఉన్నది కూడా సబ్జెక్ట్ మర్చిపోతాం. సో డాక్యుమెంట్స్ బీ రెడీ. అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తే మనకి స్మైల్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అందుకే ఇంటర్వ్యూ డేట్ ఇచ్చినప్పుడు 10 days ముందు నుంచి ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ మీకు చెప్పాను ఆల్రెడీ. సో దీంట్లో స్మైల్ మీ ఫేస్లో కనిపిస్తుంది అనమాట. ఎవరైనా చూడంగానే మనం జనరల్గా ఏమంటాం, విచారంగా ఉన్నాడు ఏంటి ఈరోజు ఇలా ఉన్నా అంటాం, మనం మొహం మీద అడిగేస్తాం. అంటే మన ఫేసు ఏ విధంగా ఉందనేది మన మనసులో ఏముందో ఫేస్లో కనబడుతుంది అనమాట. మిర్రర్, ఫేస్ ఈజ్ ద మిర్రర్. సో కాబట్టి మీరు ఇంటర్వ్యూకి బోర్డు మెంబర్కి విష్ చేసినప్పుడు అంటే డోర్ తీసినప్పుడు మనకి విష్ చేయాలి విత్ ఎలాగా స్మైలీ ఫేస్. స్మైలీ అంటే ఇకల పక్కపక్కల నవ్వమని కాదు. సో స్మైల్, చిన్న స్మైల్ ఇచ్చి విష్ చేయాలి. ఆల్ ది మెంబర్స్, ఒకరిని కాదు, ఒకరి వైపు చూడకుండా అందరినీ 4 members లేదా 5 members ఉంటే 5 membersని కూడా ఎంతో స్మైలీగా విష్ చేయాలి. విష్ చేసిన తర్వాత వాళ్ళు కూర్చోమనే వరకు కూర్చోకూడదు. అంటిల్ అన్లెస్ దే సే ప్లీజ్ బీ సీటెడ్ అనే వరకు కూడా మనకి మనమే వెళ్ళి ఆక్యుపై చేసుకున్న చైర్ని వాళ్ళ ముందే లాగి కూర్చోకూడదు. వాళ్ళు కూర్చోమన్న తర్వాత మనం కూర్చోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. 5th పాయింట్ సిట్టింగ్ పోస్చర్, సిట్టింగ్ కరెక్ట్ పొజిషన్. మనం చైర్ ఆక్యుపై చేస్తున్నప్పుడు చూస్తే మనకి వాళ్ళ మెంబర్స్ ముందు కూర్చునేటప్పుడు ఎరెక్ట్ స్ట్రైట్గా వెన్నెముక నిటారుగా ఉండాలి. మీరు చూడండి, వెన్నెముక నిటారుగా మనకి మిలిటరీ కవాతు చేస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తారు ఎలా నడుస్తారు, స్ట్రైట్గా వెన్నెముక పెట్టి నడుస్తారు. అంటే వెన్నెముకని నిటారుగా వచ్చి కూర్చుంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవుతుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ చక్కగా లభిస్తుంది, చక్కటి థాట్స్ వస్తాయి, ఇరిటేషన్ రాదు. ఇక కూర్చునే అంటే మెంబర్స్ ముందు కూర్చుంటారు కాబట్టి మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట ఇలా ఎరెక్ట్గా. అంతేగాని వాళ్ళ టేబుల్ మీద ఇలా వాలడం, 2 చేతులు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడం ఇవన్నీ చేయకండి. సో కాబట్టి కూర్చునే పొజిషన్ కూడా ఎరెక్ట్ ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. ఈ 2 handsని కావాలంటే మీకు ఇక్కడ మోకాళ్ళ పైన పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి బీ కాన్ఫిడెంట్ అంటే మీ సిట్టింగ్ పొజిషన్లోనే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తెలుస్తుంది అనమాట. కళ్ళల్లో కానీ మొహంలో కానీ ఆ కూర్చునే విధానంలో కానీ భయపడుతున్నాడా లేదా. కొంతమంది బిగుసిపోతారు ఇలాగా, అది కరెక్ట్ కాదు. కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమందికి చెమటలు పడుతూ ఉంటాయి ఇంటర్వ్యూ బోర్డులోకి వెళ్ళిన తర్వాత, అంటే వాళ్ళు తెలిసిపోతుంది, అంటే భయం అన్నమాట. అవన్నీ లేకుండా మనం చూసుకోవాలి. అలాగే బాడీ లాంగ్వేజ్, కొంతమంది బాడీ లాంగ్వేజ్ వాడు మంచివాడే కానీ బాడీ లాంగ్వేజ్ నెగిటివ్గా అనిపిస్తుంది అనమాట. మేము ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం. కాబట్టి నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ మనం డెవలప్ చేసుకోవచ్చు, చాలా ప్రమాదం, మార్కులు నెగిటివ్ పడతాయి, మనకి తక్కువ వస్తాయి. సో బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఆ తర్వాత పాయింట్ టు పాయింట్ ఆన్సర్స్ లేదా బీ ప్రిసైజ్ ఆన్సర్స్. అంటే క్వశ్చన్ అడిగినప్పుడు మనకి సాగదీయకూడదు దాన్ని. పాయింట్ టు పాయింట్, వాళ్ళు ఏం అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, మీ ఫాదర్ నేమే చెప్పాలా, మీ తాత నేమ్ చెప్పి తర్వాత లాస్ట్ ఫాదర్ నేమ్ చెప్పకూడదు. సో కాబట్టి పాయింట్ టు పాయింట్ చక్కగా ప్రిసైజ్ చేసి షార్ట్ కట్లో చక్కగా వాళ్ళకి విశ్లేషణ ఇవ్వాలన్నమాట. ఓహో, ఈ అబ్బాయి నసపెట్టకుండా పాయింట్ టు పాయింట్ చెప్తున్నాడు అనే ఒక దృక్పథం వాళ్ళకి వస్తుందన్నమాట. అదేవిధంగా బీ పొలైట్ ఆర్ హానెస్టీ. అంటే హానెస్టీ అంటే మనకి జనరల్గా మనం ఎట్లయినా అటు ఇటు ఉంటాం. బీ పొలైట్ అంటే స్మూత్గా నీట్గా పొలైట్ మేనర్లో ఆన్సర్లు ఇవ్వాలన్నమాట. సో హానెస్టీ ఉందా లేదా వాళ్ళు కనిపెడతారు, మనకు తెలిసిపోతుంది ఆన్సర్లు చెప్పేటప్పుడు వాళ్ళకి. ఎందుకంటే మనకి ఏజ్ ఎక్కువ వాళ్ళు 60 సంవత్సరాల పైన వాళ్ళు ఉంటారు,
సో కాబట్టి బీ పొలైట్, బీ హానెస్టీ అనమాట. ఓకే, పాయింట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళకి బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఇవ్వాలి. సపోజ్ కొన్ని ప్రభుత్వం మీద మనకి క్వశ్చన్స్ అడగచ్చు. మనం గవర్నమెంట్ జాబ్లోకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కాబట్టి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద మంచిదా చెడ్డదా, అయితే గవర్నమెంట్ నిర్ణయం మీద మంచిదా చెడ్డదా. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ధరణి పోర్టల్ అయితే ఎల్ఆర్ఎస్ ఉంది, ఎల్ఆర్ఎస్ను సపోర్ట్ చేస్తావా లేదా, అది కొన్ని కోర్టుల కేసుల్లో ఉంటాయి. లేదంటే ఆంధ్రాలో 3 క్యాపిటల్స్, తెలంగాణలో ధరణి పోర్టల్ లేదా ఎల్ఆర్ఎస్. ఇట్లా ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద లేదా పౌరత్వ నిర్ణయాల మీద క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. నీ వ్యూస్ని చెప్పాలి. నువ్వు గవర్నమెంట్ని విమర్శించకూడదు, అలాగని గవర్నమెంట్ని పొగడకూడదు. నీ యొక్క అభిప్రాయం మాత్రమే చెప్పాలి. నీ వ్యూ కూడా బ్యాలెన్స్డ్ వ్యూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ గోయింగ్ టు అటెండ్ ఫర్ గవర్నమెంట్ ఇంటర్వ్యూ కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. బ్యాలెన్స్డ్గా ఆన్సర్ చెప్పాలి, నీ వ్యూస్ని చెప్పాలి. నువ్వు సజెషన్ ఇచ్చేటట్టు ఉండాలా. ఇలా చేస్తే బాగుంటుంది సార్ అనాలి తప్ప ఇది తప్పనకూడదు, ఈ ప్రోగ్రాం తప్పనకూడదు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అన్నీ చూసే పెడతారు. సో కాబట్టి బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఆ ఆన్సర్ కూడా బీ ఫెర్మ్ ఇన్ యువర్ వాయిస్, అంటే ఆడియబుల్ క్లియర్లీ. కొంతమంది ఆ భయానికి వాయిసే రాదు, నెమ్మదిగా మాట్లాడతారు. అలాగే క్లియర్ వాయిస్, స్పష్టంగా ఉండాలి నీ వాయిస్. క్లియర్ వాయిస్, అలాగే ఆడియబుల్, అంటే వాళ్ళకి వినబడాలి. ఓల్డ్ ఏజ్ కదా, వాళ్ళకి వినబడదు సరిగా. 60 సంవత్సరాల పైన ఉంటారు వాళ్ళు, 70 ఉంటారు, వాళ్ళకి వినబడదు. మళ్ళీ చెప్పాలన్నమాట. లేదా క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఒక బోర్డు మెంబర్ క్వశ్చన్ వేస్తాడు, ఇంకొక బోర్డు మెంబరు మళ్ళీ ఇమీడియట్లీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండానే ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు నువ్వు ఇరిటేట్ కాకూడదు, ఆ క్వశ్చన్ కూడా నువ్వు తీసుకోవాలి. ఫస్ట్ మెంబర్ బోర్డు మెంబర్ అడిగిన క్వశ్చన్ రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు సెకండ్ వ్యక్తికి రిప్లై, అంటే కావాలని ఇరిటేట్ చేయడానికి, అంటే నీ పేషెన్సీ ఎలా ఉంది అని టెస్ట్ చేయడానికి కూడా ఇలా క్వశ్చన్స్ ఇంటరప్ట్ చేస్తూ ఉంటారనమాట. అది గవర్నమెంట్. అలా ఎంట్రీ బోర్డులోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ చెప్పేటప్పుడు పెద్దలు కొడుక్కోవడం, చీ అనడం, లేకపోతే అబ్బా అని ఇలా కొట్టుకోవడం, ఇవి చేయకూడదు అనమాట. మీ కళ్ళు స్ట్రైట్గా ఇంటర్వ్యూ ఎవరైతే మీకు క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళ వైపే ఉండాలి. సెకండ్ మెంబర్ అయితే వాళ్ళ వైపు ఉండాలి, థర్డ్ మెంబర్ అయితే వాళ్ళ వైపు ఉండాలి. అట్ ద సేమ్ టైం అందరినీ ఒక లుక్ వేస్తూ ఉండాలి. అంటే నీ కంప్లీట్ నీ యొక్క మొత్తం ఫోకస్ అంతా ఇంటర్వ్యూ మెంబర్ వైపే ఉండకూడదు, అందరినీ చూస్తూ ఉండాలా, రిప్లై ఇస్తూ ఉండాలా. ఐ కాంటాక్ట్ చక్కగా ఉండాలా. ఐ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. మిర్రర్ ముందు రిహార్సల్ చేయండి, నేను చెప్తాను లాస్ట్లో ఎలా చేయాలో. ఓకే, సో ఇది ఆడియబుల్, క్లియర్ వాయిస్. అదేవిధంగా డోంట్ బూస్ట్ యువర్ సెల్ఫ్ మోర్. సో నీకు వచ్చింది రాంది, నేను అంతా నీవు ఇంత అని చెప్పకూడదు. వాళ్ళకి తెలుస్తుంది, నువ్వు నోరు విప్పంగానే బడ్డేస్తారు వాళ్ళు. కాబట్టి నీ గురించి నువ్వు ఎక్కువగా ప్రజెంట్ చేసుకో మాకు. ఓకే, సో అదేవిధంగా ఇఫ్ యూ డోంట్ నో, సింపుల్ మీకు తెలియదు అనుకోండి, దాన్ని ఏదో ఆన్సర్ తీసుకొచ్చి చెప్పడం ప్రయత్నించి మాకు. తెలియకపోతే హానెస్టీగా సారీ అని చెప్పేసి, లేక పార్డన్ అని చెప్పేసి. సింపుల్, ఇట్ ఇండికేట్స్ హానెస్టీ. ఆల్రెడీ నేను టెస్ట్ చేశారు వాళ్ళు ఎగ్జామ్లో. ఇది ఎగ్జామ్ టెస్ట్ కాదు, నీ హానెస్టీ ఎంతవరకు ఉంది. అదేవిధంగా నీ ఎబిలిటీ టెస్ట్ ఇది, అంటే నీ ఎబిలిటీ ఎంతవరకు ఉంది, నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, అంటే ఒక వ్యక్తిత్వం ఎలా ఉంది టెస్ట్ చేయడానికి ఇంటర్వ్యూ. సో సబ్జెక్ట్ కంటే అది ఇంపార్టెంట్, ఈ టిప్స్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈయన ఫాలో అవ్వండి. అదేవిధంగా మనకి ఎంట్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ చిరునవ్వుతోటి ఇసుకోకుండా, వాళ్ళ మీద మళ్ళీ ఏదో మొహం మార్చుకోకుండా, నువ్వు చెప్పకపోయినా వాళ్ళ కళ్ళ ముందే మొహం మాడిపోయింది అనుకోండి, వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది కొంతమందికి, లాస్ట్లో వెళ్ళేటప్పుడు చెప్పలేదు, అయ్యో 4-5 క్వశ్చన్కి అని చెప్పి మొహం మార్చేసుకుంటారు. అలా చేయకండి. మీరు వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉన్నారో చీర్ఫుల్గా, వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి విష్ చేసి, అంటే థ్యాంక్స్ చెప్పి అందరికీ కూడా, అప్పుడు నెమ్మదిగా చైర్ నుంచి పక్కకు వచ్చి మళ్ళీ అప్పుడు బయటకు రావాలి. దిస్ ఇస్ ద ప్రొసీజర్ అనమాట. ఓకే, ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్స్ సాధారణంగా మీరు ఇచ్చే బయోడేటాను బట్టే ఉంటాయి. పర్సనల్ బయోడేటా, వాళ్ళ ఇంటర్వ్యూకి పిలిచే ముందు ఒక పర్సనల్ బయోడేటా ఫిల్ చేసి ఇవ్వాలి. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటాం జనరల్గా. దాంట్లో ముఖ్యంగా పర్సనల్ బయోడేటా, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్. జనరల్గా బోర్డు మెంబర్ ముందు కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇది, వాట్ ఈజ్ యువర్ నేమ్, కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ అంటాడు. సో అవి నీ గురించి నువ్వు చెప్పాలి, నీ పేరేంటి. ఇక నేమ్లో ముఖ్యంగా ఆ నేమ్ దేవుడి పేర్లు వచ్చినా, లేకపోతే ఇన్నోవేటివ్గా ఉన్న నేమ్, ఆ నేమ్ ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏమన్నా ఉన్నాయా, ఆ నేమ్కి సంబంధించి ఏదైనా ఉందా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంజనేయులు అనుకోండి, సో హనుమంతుడు నేము, సో హనుమంతుడు ఎవరు, ఇవన్నీ అడుగుతారు మైథాలజికల్గా కూడా ఆ నేమ్ బట్టి అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అది. సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంక్లూడింగ్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ప్రొఫెషన్స్.
ఫాదర్ మదర్ ప్రొఫెషన్స్ కూడా అడుగుతారు, వాళ్ళ వృత్తులు కూడా. సపోజ్ వ్యవసాయం అనుకోండి, ఆ వ్యవసాయం మీద మీ ఫాదర్ ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలవాలా. అంటే వ్యవసాయంలో హార్డిల్స్ ఏంటి, వ్యవసాయ గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఏ పంటలు పండిస్తారు, ఖరీఫా రబీయా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, రెవెన్యూ రీఫార్మ్స్ ఏంటి, ఇలా మదర్ ప్రొఫెషన్, అదేవిధంగా ఫాదర్ ప్రొఫెషన్ అనమాట. అదేవిధంగా ఇవి నేర్చుకో. మీ ఫాదర్ మదర్ గురించి తెలియకపోతే ప్రొఫెషన్ ఎంత కష్టపడుతున్నారో మనకు మీనింగ్లెస్ అనమాట. సో నీ నేమ్ యొక్క థీమ్ తెలుసుకోవాలి, అంటే ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా, యూ మస్ట్ నో అనమాట. ఓకే. సో అదేవిధంగా క్వాలిఫికేషన్, నీ క్వాలిఫికేషన్ బీటెక్, ఎంటెక్, ప్రాజెక్ట్స్ ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ ఏం ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ దేని మీద చేసినావు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడుగుతారు, కామన్కి వచ్చినది ఇంజనీరింగ్ వాళ్ళకి. అలాగే ఎవరి కాలేజ్, ఏ కాలేజీలో చదివేవో ఆ కాలేజీ ప్రాముఖ్యత ఏంటి, ఆ కాలేజీ నుంచి పాపులర్ పర్సన్స్ ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా, పెద్ద పోస్టులో ఎవరైనా ఉన్నారా, గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఆ కాలేజీ నుంచి, అది కూడా నువ్వు చదివిన కాలేజు, మీ ఫాదర్ మదరు, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంక్లూడింగ్ యువర్ నేటివ్ ప్లేస్ కూడా, డిస్ట్రిక్ట్ క్వశ్చన్స్ అవి కూడా వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇవి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే మీరు సబ్మిట్ చేసేవన్నట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే 5th పాయింట్, యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ కూడా ఉంటుంది. మీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి? హార్డ్ వర్క్ మీ స్ట్రెంగ్త్ అనుకోండి, వీక్నెస్ ఏంటి? ప్రతి చిన్న విషయానికి కూడా మనకి పెద్ద సమస్యగా ఫీల్ అవ్వడం, ఇది వీక్నెస్ అనుకోండి. అలా చాలామందికి చాలా స్ట్రెంగ్త్ వీక్నెస్ ఉంటుంది, అది మీరు స్పష్టంగా చెప్పగలగాలి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనేది. అలాగే హాబీస్ చాలా ఇంపార్టెంట్ అనేది. హాబీస్ కాలం కూడా ఇస్తారు ఫామ్ ఫిల్ చేసినప్పుడు. హాబీస్ ఏంటి, యోగానా, మెడిటేషనా, వాకింగా, లేకపోతే మ్యూజిక్గా, పాటలు వినడమా, పాటలప్పుడు ఈ హాబీస్ మీద కమాండ్ ఉండాలి. అదే కుకింగ్గా, ఆడవాళ్ళు అనుకోండి కుకింగ్ పెడతారు జనరల్గా, చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే కుకింగ్ పెట్టడం వల్ల వాళ్ళకి పెద్ద తెలియదు, నీకు తెలియదు, సరిపోదు కరెక్ట్గా మ్యాచింగ్. అది క్రికెట్ అనుకోండి, ఈ చాలా లాట్ ఆఫ్ సబ్జెక్ట్, అది వాళ్ళు చాలా పండిపోయి ఉంటారు. సో పెట్టొద్దని కాదు, నాలెడ్జ్ ఉంటే పెట్టాలన్నమాట. ఆ హాబీస్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. మీకు నా అడ్వైజ్ ఏంటంటే, మనకు కుకింగ్ పెట్టారనుకోండి, సో ఏదో 2-3 వంటలు నేర్చుకుంటారు. ఇలా నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ, కొన్ని వంటలు నేర్చుకుంటారు. లేకపోతే చికెన్ 65 అనుకోండి, ఆ పేరు ఎలా వచ్చిందంటాడు. సో ఆ విధంగా మనకి మేకింగ్ ప్రాసెస్ అడగచ్చు, ఎలా తయారు చేస్తారు, ఏమేం కావాలి, ఫాస్ట్గా చెప్పమని అడుగుతారు. సో హాబీస్ మీద కూడా మనకి క్వశ్చన్లు వస్తాయి. లేదా యోగా అనుకోండి, యోగాకి మెడిటేషన్ తేడా ఏంటి, ఈ విధంగా అడుగుతారనమాట. ఓకే. సో అదేవిధంగా నేటివ్ ప్లేస్, మీ యొక్క నేటివ్ ప్లేస్ గురించి మీకు ఆ సమస్యలు, ఏ సమస్యలు ఉన్నాయి, నేటివ్ ప్లేస్ ఏంటి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందా, రోడ్స్ ప్రాబ్లం ఉందా, లేకపోతే పవర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే స్కూల్స్ లేవా, కాలేజెస్ లేవా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అదేవిధంగా లైక్ పొలిటీషియన్, నువ్వు ఇష్టపడే పొలిటీషియన్ ఎవరు, జగన్మోహన్ రెడ్డా, కేసీఆర్, లేకపోతే నరేంద్ర మోడీనా, ఎందుకు ఇష్టపడ్డావు, వై? లేదా యాక్టర్, నీకు నచ్చిన యాక్టర్ ఎవరు, లేదా క్రికెటర్, నీకు నచ్చిన క్రికెటర్ ఎవరు, ఇలా అడగవచ్చు అనమాట. సో అది మీరే ముందే మీరు ఊహించుకుని మీకు ఎవరిని ఇచ్చారో వాళ్ళకు డేటా కాస్త మాకు తెలుసుకుని గ్యాదర్ చేయండి. ఓకే. సో అదేవిధంగా ప్రజెంట్ జాబ్, నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, ప్రజెంట్ నీ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, దాని మీద నాలెడ్జ్ ఉండాలి, ఇన్ఫో. అలాగే వై డూ యూ వాంట్ టు లీవ్ ది ప్రజెంట్ జాబ్, ఎవరైనా ఎందుకు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్తారు, బెటర్ ఆప్షన్, బెటర్ డెవలప్మెంట్, ఎవరైనా అంతే. సో ఈ జాబ్కి నువ్వు తగిన వాడవా కాదా అని అడుగుతారు, చెప్పాలి ఎస్ సార్. సో కాబట్టి ఎందుకు మీకు ఈ జాబ్ను వదిలేస్తున్నావు, పాత జాబ్ని ఎందుకు దీనికి వస్తున్నావు. అదేవిధంగా శాలరీ ఎంత, ప్రజెంట్ జాబ్ ఆ రూపీస్తో సహా చెప్పాలి, ప్రజెంట్ శాలరీ ఎంత. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ కామన్ క్వశ్చన్స్ అనమాట, పర్సనల్ బయోడేటా కింద వస్తుంది. ఓకే. పాయింట్ చూడండి సార్, హైలైట్ యువర్ స్పెషల్ క్వాలిఫికేషన్. నువ్వైనా ఎంటెక్లో స్పెషల్ క్వాలిఫికేషన్ చేసి ఉంటే మీరు అది ఈసీ అయినా, త్రిబుల్ అయినా, సివిల్ అయినా, మెకానికల్ అయినా కూడా మీకు హైలైట్ యువర్ స్పెషల్ క్వాలిఫికేషన్. సో ఆ స్పెషల్ క్వాలిఫికేషన్లో సబ్జెక్ట్స్ వైజ్ ఇన్డెప్త్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉండాలా, ఇన్డెప్త్ నాలెడ్జ్ అవి అడుగుతారు జనరల్గా. ప్రాజెక్ట్స్ అదేవిధంగా నీ స్పెషల్ సబ్జెక్ట్స్ కామన్గా ఎక్కువ క్వశ్చన్లు వచ్చేవి అవి వాటి నుంచి వస్తారు. అలాగే డే టు డే ఈవెంట్స్ పేపర్ ఫాలో అవుతుండండి. ఇంట్లో షెడ్యూల్ ఇప్పటి నుంచి కూడా మీకు ఈరోజు పేపర్ చూసావా, హ్యావ్ యూ సీన్ టుడే పేపర్, వాట్ ఈస్ ద హెడ్ లైన్స్ అంటాడు. హిందూ అనుకో, హిందూ పేపర్ ఎప్పుడు ఏర్పడింది అంటాడు, సిన్స్ 1878 అని ఉంటుంది దానిలో హిందూ పేపర్ మీద. ఆ విధంగా లేకపోతే ఎడిటర్ ఎవరు అంటారు, సాక్షి పేపర్ ఎడిటర్ ఎవరు, లేకపోతే హిందూ పేపర్ ఎడిటర్ ఎవరు, లేదా పబ్లిషర్ ఎవరు, టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిషర్ ఎవరు, నీ ఇష్టం, లోకల్ పేపరా నేషనల్ పేపర్ అనేది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డే టు డే ఈవెంట్స్ పేపర్ కూడా ఆ ఇంటర్వ్యూ వెళ్ళిన రోజున కూడా హెడ్లైన్స్ చూసుకుని వెళ్ళాలి. మీకు ఈరోజు పేపర్లో న్యూస్ ఏంటంటాడు సింపుల్గా,
ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అన్ని ఇంటర్వ్యూస్కి కామన్. వీళ్ళు అది ఏపీ కాదు, తెలంగాణ కాదు, ఎవరైనా కూడా కామన్. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ టిప్స్ అనమాట. ఓకే, పాలిటెక్నిక్ లెక్చరర్స్కి మీరు లెక్చరర్ జాబ్ కాబట్టి దానికి రిలేటెడ్ క్వశ్చన్లు అడగలుచుకుని అవేంటో చూద్దాం ఒకసారి. జనరల్గా హౌ డు యూ జస్టిఫై ది స్టూడెంట్స్ అని అడుగుతారు. నువ్వు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ మీరు ఎలా జస్టిఫై చేస్తారు స్టూడెంట్స్ని అని అడుగుతారన్నమాట. రెడీగా ఉండాలా. సో ఏ విధంగా మీరు స్టూడెంట్స్ని జస్టిఫై చేస్తారు? నువ్వు చెప్పాలి, నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను స్టూడెంట్స్ని కన్విన్స్ చేయగల కెపాసిటీ నాకు ఉంది, నా దగ్గర నాలెడ్జ్ ఉంది, గంభీరమైన వాయిస్ ఉంది, నాలెడ్జ్ ఉంది, స్పష్టంగా రాయగలను, నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా హౌ డు యూ జస్టిఫై ది స్టూడెంట్స్. అదేవిధంగా వాట్ ఆర్ ద డిఫికల్టీస్ వైల్ టీచింగ్. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అయినా లేకపోతే ప్రైవేట్ ట్యూషన్ చెప్తున్నా, మీకు ట్యూషన్ చెప్పేటప్పుడు లేదా ప్రైవేట్ కాలేజీలో చేసేటప్పుడు ఏది డిఫికల్టీస్ ఎదురయ్యాయా, స్టూడెంట్స్ మధ్య గొడవలు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ సమస్యలు అనేక రకాలు ఉంటాయి. సో ఎదురయ్యాయా, ఆ అనుభవాలు ఏంటి అని అడగచ్చు. అలాగే వై ఆర్ యూ లుకింగ్ ఫర్ దిస్ ప్రొఫెషన్. మీరు ఎంటెక్ చేశారు కదా, లేకపోతే బీటెక్ చేశారు, అదర్ కంపెనీస్ సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, ఈ ప్రొఫెషన్కి ఎందుకు వస్తున్నారు? అప్పుడు మీరు ఏం చెప్పాలి? గురువుకి మించిన ప్రొఫెషన్, మోర్ దాన్ దట్ ప్రొఫెషన్ ఈ భూమి మీద లేదు. ఒక టీచర్ ప్రొఫెషన్ కింద మిగతావన్నీ కూడా. అంటే ఒక వ్యక్తి, ఒక ఎంప్లాయీ, ఎనీ ఎంప్లాయీ తీసుకుంటే తన పరిధిలో చేయగలడు. కానీ ఈ మేకింగ్ ది గుడ్ సొసైటీ బై ఓన్లీ టీచర్స్. ఈ సొసైటీని తయారు చేయాలంటే అది మేక్ చేసేది టీచరే. సో ఎంతోమంది వేల జీవితాలను బాగు చేయగలడు టీచర్. కాబట్టి ఈ టీచర్ ప్రొఫెషన్ అంటే నాకు ఇష్టం కాబట్టి దీంట్లోకి వస్తున్నాను అని చెప్పి ఆన్సర్ తయారు చేసుకో. అంటే ఇన్నోవేటివ్గా, నేను జనరల్ ఓరల్గా చెప్పాను, మీదైన స్టైల్లో మీరు చెప్పగలిగాలన్నమాట. ఓకే, సో ఇవి. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ ఎలా ఉండాలి? స్టూడెంట్స్ మీరు కొట్లాట వచ్చినా మీ మాట వినే విధంగా మీరు హుందాగా ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ మనకి టీచింగ్ ప్రొఫెషన్ అవి చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీ, హానెస్టీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే స్టూడెంట్స్ ఈ రోజుల్లో టీచర్గా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఏపీకి రిలేటెడ్, మీకు జాబ్ రిలేటెడ్ కాకుండా ఏపీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్లు అడగచ్చు. ఎలాంటి అంటే, డస్ ఏపీ నీడ్స్ 3 క్యాపిటల్స్? డస్ ఏపీ నీడ్స్ 3 క్యాపిటల్స్? ఏపీలో 3 క్యాపిటల్స్ నువ్వు సజెస్ట్ చేస్తావా? డూ యూ సజెస్ట్? అవసరమా అని ఇస్తాడు. అదేవిధంగా టెల్ ఫ్యూ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఏపీ, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్, అమ్మ ఒడి లాంటివి అనమాట. సో ఏపీలో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నేమ్ ఏంటి ఏపీలో, మినిమం కామన్ సెన్స్ అది. అలాగే వాట్ ఈజ్ మెంట్ బై ఏఐసిటిఈ, అబ్రివేషన్ ఏంటి? ఇప్పుడు బీటెక్ అంతా కూడా ఏఐసిటి కిందకి వస్తుంది కాబట్టి చెప్పగలగాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్. అలాగే ఈ కొత్త కోర్సులు అంటే బీటెక్లో మనకి ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్, ఐటీ, బయోటెక్నాలజీ, ఇవి కామన్ కోర్సెస్. కానీ ఇప్పుడు కొత్త కోర్సులు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగు, మిషన్ లెర్నింగు, రోబోటిక్స్. ఇవి సజెస్ట్ చేస్తావా? అవసరమా? ఇవి ఫ్యూచర్లో వాళ్ళ డౌట్ ఏంటి అని అడగవచ్చు అనమాట, ఎందుకంటే టెక్నికల్ రిలేటెడ్ కాబట్టి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఫ్యూ క్వశ్చన్స్ చూద్దాం. సీ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ది స్పెషల్ స్టేటస్? ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ గత 5-6 సంవత్సరాల నుంచి కూడా. ప్రత్యేక హోదా అంటే ఏంటి, మరి ఎందుకు ఇవ్వలేదు, ఆ ప్రాబ్లం ఏంటి, ఏపీకి ఇస్తే ఏం జరుగుతుంది? అలాగే స్ట్రెంగ్త్ ఆఫ్ ఏపీ, ఏపీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? లాంగెస్ట్ కోస్టల్ ఏరియా ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, మెరైన్లో మనమే నెంబర్ 1 ఇండియాలో, పుష్కలమైన వనరులు ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగుంది, నదులు ఉన్నాయి. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ఏపీ. అదేవిధంగా ఆఫ్టర్ బైఫర్కేషన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏపీ, పవర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఉద్యోగాల సమస్యలు కావచ్చు, క్యాపిటల్ పెద్ద సమస్య, లోటు బడ్జెట్ ఒకటి కాదు. అదేవిధంగా వాట్ ఈజ్ ఏ ఇన్సైడర్ ట్రేడింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మనం కొత్తగా కావచ్చు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలో అని చెప్పి 3 క్యాపిటల్స్ ప్లాన్ చేశారు. సో 3 క్యాపిటల్స్ అవసరమా అంటే డీసెంట్రలైజేషన్ భాగంలో అవసరమే. అయితే నీకు క్వశ్చన్లు ఇస్తున్నాను, దీనికి టాపిక్ అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ ఏ ఇన్సైడర్ ట్రేడింగ్? అలాగే స్పెషల్ అండ్ మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ గవర్నమెంట్, పంచాయతీ ఎలక్షన్స్లో మనం చూస్తున్నప్పుడు. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మండుపటిగా ముందుకు వెళ్తుంది, అదే ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకిస్తుంది, ఇది హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు వరకు ఉంది. ఇవన్నీ కూడా మనకి మీ వ్యూ చెప్పాలి. సో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ 1 to 6th క్లాస్, దీని కోర్టు
మనకి విత్ హ్యాండ్లో పెట్టింది. సో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అవసరమా, మదర్ టంగ్ని 1 to 6 అవసరం లేదా, అంటే ఇంగ్లీష్ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి, తెలుగు మీడియం వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ చెప్పగలగాలన్నమాట. బ్యాలెన్స్లో చెప్పాలి. గవర్నమెంట్ ఏమో ఇంగ్లీష్ మీడియం 1 to 6 అంటుంది, ఎందుకంటే ఆ పునాది అక్కడ పెడితేనే ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా నేషనల్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి మ్యాక్సిమం. అది ప్రభుత్వ ఆలోచన. మరి కోర్టులో ఏమో మదర్ టంగ్కి ప్రయారిటీ ఇవ్వండి 1 to 6th క్లాస్ వరకు అని చెప్పి చేయడం, ఇవన్నీ కూడా ఈ మధ్య వివాదాస్పదమైనవి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ బిల్డ్ ఏపీ. ఇది జగన్ గారు వచ్చిన తర్వాత చాలా పాపులర్ చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ అంటే ఏపీలో నవకల్పనలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మిషన్ బిల్డ్ ఏపీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? దిశ పోలీస్ స్టేషన్స్, దిశ యాక్ట్ తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్. సో అదే కదా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అంటే ఇది మహిళలు ఎక్కువ అడగచ్చు, అంటే ఆడవాళ్ళు ఎక్కువ అడగచ్చు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అందరినీ అడగవచ్చు క్వశ్చన్. కొత్తగా 2019 యాక్ట్ తీసుకొచ్చారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్, అదేవిధంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు. ఈ గ్రామ సచివాలయాల వల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ జరిగి ఆ కరప్షన్కి, అవినీతికి తావలేకుండా టార్గెట్ పీపుల్కు ఆ యొక్క వాలంటీర్స్ ద్వారా ఆ ఫలాలు వచ్చేటట్టు నేరుగా లబ్ధిదారుని ఇంటికి వెళ్ళే ప్రభుత్వం అందజేస్తుంది. ఇది గొప్ప విశేషం, పాజిటివ్గా మనం చెప్పాలి. గ్రామ సచివాలయాల ఏర్పాటు కరోనా సమయంలో కూడా గ్రామ సచివాలయాలు ప్రధాన పాత్ర పోషించారు. దేశంలో ఎక్కడా లేదు గ్రామ సచివాలయాలు ఏర్పాటు. డీసెంట్రలైజేషన్లో భాగంగా, వికేంద్రీకరణలో భాగంగా మనకి ఈ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అడుగుతారు కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్ అమలు చేయమని ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ డిస్ప్యూట్స్, కృష్ణా గోదావరి మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా వాటర్ డిస్ప్యూట్స్, ముఖ్యంగా పోతిరెడ్డిపాడు, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతలు, ఇవన్నీ కూడా న్యూస్లోకి వచ్చాయి. అలాగే డిస్ట్రక్షన్ ఆఫ్ హిందూ టెంపుల్స్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, వాళ్ళు అడిగేటప్పుడు ఎలా అడుగుతారంటే ఇవి నువ్వు సమర్థిస్తావా, ఇది ఎవరు తప్పు. సో బ్యాలెన్స్లో చెప్పాలి. రిలీజియస్ మ్యాటర్లు కూడా సున్నితమైన ఆన్సర్ ఇవ్వాలి, సజెషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ మధ్య జరిగినవి. సో ఇంటర్వ్యూ ముందు లేటెస్ట్ బర్నింగ్ ఇష్యూస్ ఉంటే అవి కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇవి వీటి మీద ఫోకస్ పెడితే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ మీ ప్రొఫెషన్కి సంబంధించి క్వశ్చన్స్ చెప్పాను, కరెంట్ బర్నింగ్ క్వశ్చన్స్ చెప్పాను, ఇంటర్వ్యూ టిప్స్ చెప్పాను. అంటే 3 రకాలుగా మీకు గైడ్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడు కూడా స్టూడెంట్స్ వెల్ఫేర్ని కోరుకుంటుంది. ఎంతోమంది మా దగ్గర కోచింగ్ తీసుకునే వాళ్ళు సో ఉన్నత స్థానంలో ఉన్నారు. సో సుదీర్ఘ నా అనుభవాన్ని అంతా కూడా జోడించి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, రెండు కూడా రూపాయిస్ అకాడమీ మనకి 2 కోర్సెస్ని కూడా ఆఫర్ చేస్తుంది. అటు ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ మనకి ఈ నెల 26న స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ఇప్పటి నుంచి 2 years నుంచి నడుస్తుంది. సో ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మీకు 2 daysకి ఒకసారి, ఒకసారి 3 daysకి ఒకసారి, వీక్లీ ఒకసారి కూడా అప్లోడ్ చేస్తున్నాం, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ కూడా. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఇంటర్వ్యూకి షెడ్యూల్కి ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత మేము కొన్ని బర్నింగ్ టాపిక్స్ కూడా కరెంట్ అఫైర్స్ రూపంలో ఎవ్రీడే వస్తాయి కాబట్టి అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. కాబట్టి విజయం మీదే అవుతుంది. సో ఎక్కడ భయపడవద్దు. ఆల్రెడీ మీరు 50% సక్సెస్ సాధించారు, ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి. ఇంకొక 50% ఈ యొక్క ఇంటర్వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ అందరికి కూడా మనకి ఇంత నాలెడ్జ్ పీపుల్ కాబట్టి మీరు సెలెక్ట్ అయ్యారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. కెరీర్ మంచి కెరీర్ని ఎంచుకున్నారు మీరు. లెక్చరర్ పోస్ట్ అనేది చాలా గురుతర బాధ్యత. సో మేకింగ్ ది స్టూడెంట్స్ ఇన్ కరెక్ట్ వే, కరెక్ట్ పాత్ ఈజ్ ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో యాజ్ ఎ బీయింగ్ ఏ నాకు ఫ్యాకల్టీ నాకు తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.